హలో ఎవ్రీవన్, అందరికీ పోలి పాడ్యమి శుభాకాంక్షలు. కార్తీక మాసంలో లాస్ట్ రోజైన ఈ పాడ్యమిని నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మీకు చెప్తాను. ముందు రోజే ఆ పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ, అరటి బోదలు, పూలు అవన్నీ రెడీ చేసుకొని ఇల్లు వాకిలంతా క్లీన్ చేసుకొని బయట ముగ్గు వేస్తున్నా. ఎందుకంటే చాలా ఎర్లీగా లేసేసి మనం దీపం పెట్టాలి. అది కూడా ఇంటి బయట ఆ రంగుల ముగ్గు మీద పళ్ళెం పెట్టి వాటర్ వేసి దీపం పెట్టాలి. అందుకని రాత్రి 11 అయినా సరే వెయిట్ చేసి మరి నేను ముగ్గు వేసేసా. ఇంకా ఉదయాన్నే చాలా ఎర్లీగా లేచేసి త్వరగా రెడీ అయిపోయి ముందు ఇంట్లో అయితే దీపం పెట్టేసుకున్నాను. తర్వాతనే మనం బయట దీపం పెట్టుకోవాలి. ఇంకా నేను చక్కగా పళ్ళెంలో పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు వేసేసి మంచినీళ్లను నిండుగా వేసేసి ఇంకా దీపాలు అయితే రెడీ చేసుకుంటున్నాను. మామూలుగా అయితే నదులకు తర్వాత చెరువులలో అలా వెళ్ళి దీపాలు వెలిగిస్తారు. కాకపోతే ఇప్పుడున్న ఈ ఊర్లలో మనకు దొరకవు కదా నదులు, చెరువులు. అందుకని ఇంటి ముందు ఆ పెద్ద గంగాళమే నది అనుకొని లేదా సముద్రం అనుకొని ఆ దీపాలను అయితే వదిలేస్తున్నాను. సో స్వామివారికి అయితే ఆ దీపానికి చక్కగా దండం పెట్టేసుకొని తప్పులు ఏమైనా ఉంటే క్షమించమని నమస్కారం చేసుకుంటున్నాను. ఈరోజు పోలి పాడ్యమి కదా, ఖచ్చితంగా పోలి స్వర్గం అనే కథ అయితే చదవాలన్నమాట. ఆ పోలి అనే భక్తురాలు బొందెతో ఆ విష్ణులోకానికి చేరుకుంటుంది కదా భక్తితో పూజ చేసినందుకు. అందుకని ఆ పోలి స్వర్గం కథ ఖచ్చితంగా చదువుకోవాలి. కాబట్టి నేనైతే చాలా శ్రద్ధగా భక్తిగా ఆ పోలి స్వర్గం కథ చదివి ఇంకా పూజ అయితే పూర్తి చేశాను. సో ఇదే వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.